మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నరసింహ శతకంలోని 72వ పద్యం చూద్దాం. వాంఛతో బలిచక్రవర్తి దగ్గర చేరి భిక్షమెత్తితివేళ్ళ బిడియపడక, అడవిలో శబరి తీయని ఫలాలందియ్య చేతులొగ్గితివేళ్ళ సిగ్గుపడక, వేడ్కతో వేవేగ విదురునింటికి వేగి విందుగొంటివదేమి వెలితిపడక, అడుకులల్పముకు చేలుడు గడించుక తేరా బొక్క సాగితివేళ్ళ లెక్కగొనక, భక్తులకు నీవు పెట్టుట భాగ్యమౌను, భక్తులకు నీవు పెట్టుట భాగ్యమౌను, వారి కాశించితివి తిండి వాడవగుచు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. మిత్రులారా, దీని అర్థం చూసే ప్రయత్నం చేద్దాం. నిజంగా చాలా గొప్ప గొప్ప కథలు, 4 కథలను చూపించాడు ఒకటేసారి రచయిత. వాంఛతో బలిచక్రవర్తి దగ్గర చేరి భిక్షమెత్తితివేళ బిడియపడక అంటే వామనావతారంలో శ్రీ మహావిష్ణువు వామనుడి రూపంలో వచ్చి బలిచక్రవర్తిని 3 అడుగులు నేల అడుగుతాడు. నిజంగా చాలా రమ్యమైన కథ అది. నీకు 3 అడుగుల నేల అడగడానికి భిక్షం అడగడానికి బిడియమేమి అనిపించలేదా? ఎందుకు అడిగినావు? నువ్వు కదా ఇయ్యాల్సింది. అడవిలో శబరి తీయని ఫలాలందియ్య చేతులొగ్గితివేళ సిగ్గుపడక. అడవిలో శబరి తీయని ఫలాలు అందిస్తే హాయిగా స్వీకరించినావు, కొంచెం సిగ్గు అనిపించలేదా? వాళ్ళందరికీ ఇవ్వవలసింది నువ్వు కదా స్వామి అని చెప్తున్నాడు. చూడండి, వేడ్కతో వేవేగ విదురునింటికి నేకి విందుగొంటివదేమి వెలితి పడక. విదురునింటికైతే మొత్తం ఒక పరివారంతో సహా పోయినావు, వేడుకతోటి పోయి మరీ విందుకెళ్ళినావు, నీకేం వెళ్తి అనిపించలేదా? అడుకులు అల్పము కుచేలుడు గడించుక తేర బొక్క సాగిది వేళ లెక్కగొనక. శ్రీకృష్ణ అవతారంలో కృష్ణుని మిత్రుడు కుచేలుడు చాలా పేద బ్రాహ్మడు. కొన్ని అటుకులు తీసుకుపోయిస్తే, హాయిగా నా కోసం ఏం తెచ్చినావు అడిగి మరీ తిన్నావు చూడు, నీకేమనిపించలేదా? భక్తులకు నీవు పెట్టుట భాగ్యమవును, వారికి ఆశించితివి తిండి వాడవగుచు. భగవంతుడా, భక్తులకు నీవు పెట్టాలి కదా, నీవు ఇస్తే భక్తులు స్వీకరించాలి, అది కదా పద్ధతి. భక్తుల దగ్గర నుంచి నువ్వు స్వీకరించి ఇట్లా తింటూ ఉంటే ఎట్లా అని అడుగుతున్నాడు. నిజంగా చాలా భగవంతునికి భక్తునికి ఉన్న సంబంధం చాలా రమ్యమైంది. మనం దాన్ని వ్యాఖ్య చేయడం కూడా చాలా కష్టమైన విషయమే. నేను మరొకసారి ఈ 4 కథలను జ్ఞాపకం చేసే పద్యాన్ని చూద్దాం. వాంఛతో బలిచక్రవర్తి దగ్గర చేరి భిక్షమెత్తితివేళ్ళ బిడియపడక, అడవిలో శబరి తీయని ఫలాలందియ్య చేతులొగ్గితివేళ్ళ సిగ్గుపడక, వేడ్కతో వేవేగ విదురునింటికి నేగి విందుగొంటివదేమి వెలితిపడక, అడుకులల్పము కుచేలుడు గడించుక తేరా బొక్క సాగితివేళ్ళ లెక్కగొనక, భక్తులకు నీవు పెట్టుట భాగ్యమౌను, వారి కాశించితివి తిండి వాడవగుచు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. మిత్రులారా, మరొక మంచి పద్యం చూసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. కృష్ణం వందే జగద్గురుం.